కానీ దాన్ని ఇక్కడ ఇబ్బంది పెట్టదు, దానికోసం చేస్తున్న మహాయజ్ఞం. కాబట్టి ఈ గోవు పరిరక్షణ అనేది మా బాధ్యతగా దీన్ని చక్కగా అవసరం ఉన్న ప్లేస్ లో మాత్రమే నడిపించుకుంటూ 2 వెహికల్స్ వస్తున్నాయి. సేఫ్ రోడ్ సేఫెస్ట్ అని చెప్పి ఒక వెహికల్ లో మా ఫుడ్, మా బ్యాగులు ఇవన్నీ ఉంటాయి. ఇంకో వెహికల్ లో ఈ గోవు కోసం ప్రత్యేకంగా ఒక ఈజీ వాహనం చేయించడం జరిగింది. దాన్ని తీసుకెళ్లి సెప్టెంబర్ 21లో ఆదిశంకరాచార్య మందిర్ దగ్గర ఒక హోమం చేసి అక్కడి నుంచి లాల్ చౌక్ దగ్గర నుంచి, లాల్ చౌక్ అంటే మీ అందరికీ తెలుసు భారతదేశంలో భరతమాత ముక్కుతం లాల్ చౌక్ అంటే, అలాంటి లాల్ చౌక్ పైన ప్రధానమంత్రి గారు ఒక సాధించారు. అలాంటి లాల్ చౌక్ దగ్గరికి వెళ్ళి ఈ గోయాత్ర ప్రారంభించాలని ఈ యొక్క సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ గోవు అన్ని జంతువుల కంటే కూడా విభిన్నమైన జంతువు ఈ గోవు. గోవు ప్రపంచంలో మానవుడికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవుకు మతము కులం అంటూ లేదు. ఏ మతం వారు వచ్చినా ఒకే రకమైన పాలు, ఒకే రకమైన పంచగవ్యాలు ఇస్తుంది. అలాంటి గోవులను హత్య చేయడానికి ఎంత వాళ్ళకి మనసు ఉంటుందో ఒకసారి ఆలోచించారు. ఈరోజు ఖురాన్లో, బైబిల్లో, భగవద్గీతలో, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నది 48A ఆర్టికల్ ప్రకారం గోవు వల్ల నిషేధం చేయాలని. అలాంటి రాజ్యాంగబద్ధమైన కోరిక కోసం ఒక వెహికల్లో మా ఫుడ్, మా బ్యాగులు ఇవన్నీ ఉంటాయి. ఇంకో వెహికల్లో ఈ గోవు కోసం ప్రత్యేకంగా ఒక ఏసీ వాహనం చేయించడం జరిగింది. దాన్ని తీసుకెళ్లి సెప్టెంబర్ 21లో కశ్మీర్లో ఆదిశంకరాచార్య మందిర్ దగ్గర ఒక హోమం చేసి అక్కడి నుంచి లాల్ చౌక్ దగ్గర నుంచి, లాల్ చౌక్ అంటే మీ అందరికీ తెలుసు భారతదేశంలో భరతమాత ముక్కుతం లాల్ చౌక్ అంటే, అలాంటి లాల్ చౌక్ పైన ప్రధానమంత్రి గారు ఒక సాధించారు. అలాంటి లాల్ చౌక్ దగ్గరికి వెళ్ళి ఈ గోయాత్ర ప్రారంభించాలని ఈ యొక్క సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ బంగారు తల్లి ఈ గోవు మా వెంట ఉంటుంది, కుంగను రావు. దీని ప్రత్యేక అలంకరణతో 6 నెలలు ఈ గోవు మాత్రమే ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన వాహనం ఉంది. ప్రజలు ఎక్కడైతే నడుస్తారో అక్కడ మాత్రమే ఆవులు నడవడానికి ఇష్టపడతాయి. కానీ దాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు, దానికోసం చేస్తున్న మహాయజ్ఞం. కాబట్టి ఈ గోవు పరిరక్షణ మా బాధ్యతగా చక్కగా అవసరం మాత్రమే నడిపించుకుంటూ 2 వెహికల్స్ వస్తున్నాయి. సేఫ్ అని చెప్పి ఒక వెహికల్ లో మా ఫుడ్, మా బ్యాగులు ఇవన్నీ ఉంటాయి. ఇంకో వెహికల్ లో ఈ గోవు కోసం ఈ గోవు అన్ని జంతువుల కంటే కూడా విభిన్నమైన జంతువు ఈ గోవు. గోవు ప్రపంచంలో మానవుడికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఏ మతం వారు వచ్చినా ఒకే రకమైన పాలు, ఒకే రకమైన పంచగవ్యాలు ఇస్తుంది. అలాంటి గోవులను హత్య చేయడానికి ఎంత వాళ్ళకి మనసు ఆలోచించారు. ఈరోజు ఖురాన్లో, బైబిల్లో, భగవద్గీతలో, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నది 48A ఆర్టికల్ ప్రకారం గోవు వల్ల నిషేధం చేయాలని. అలాంటి రాజ్యాంగబద్ధమైన కోరిక కోసం మేము రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం. ఈ గోవు అన్ని జంతువుల కంటే కూడా విభిన్నమైన జంతువు. మన బాలకృష్ణ కురస్వామి గారికి శివవాణి మహంకాళి భాతేశ్వరి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గోమాత, గోవును రక్షించడం అంటే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాన్ని రక్షించడమే అని మనమందరం గుర్తుంచుకోవాలి. సీనియర్ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క మిత్రుడు, మంచి న్యాయవాది, మన సంస్కృతి సంప్రదాయాన్ని రక్షించడం ముందునేటువంటి బాలకృష్ణ కురస్వామి గారు
అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేస్తూ మన సంప్రదాయాన్ని పాటిస్తూ అలాగే గోవును రక్షించాలనేటువంటి ఏకైక నినాదంతో మన భారత ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని వినియోగించుకుంటూ మొత్తం భారతదేశంలోనే గోవుని కాపాడాలి, గోవును కాపాడినట్లయితే మన హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని కూడా కాపాడిన మనం అవుతామని చెప్పి తెలియజేస్తున్నటువంటి కురుస్వామి గారికి మాట్లాడవలసిందిగా కోరుతూ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పూజ్యులు బాలకృష్ణ గురుస్వామి గారు మన మధ్య ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన మాత అయినటువంటి గోమాతను తీసుకొని పాదయాత్ర చేసుకుంటూ గోమాత యొక్క ఔన్నత్యాన్ని, గోమాత యొక్క ఇంపార్టెన్స్ని మన ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి బాలకృష్ణ గురుస్వామి గారు నిజంగా అందరం కూడా ఆయనను స్వాగతించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గోమాత అంటే మరెవరో కాదు, మన అమ్మ. నిజంగా మన అమ్మతో సమానమైనటువంటి హైందవ సంస్కృతిలో గోమాతకు ఉన్నటువంటి ఇంపార్టెంట్, అమ్మకున్న ఇంపార్టెంట్ సరి సమానం. మన ధర్మంలో ఉన్న దరిద్రాన్ని తీసేయమని చెప్తున్నా. ఏదైతే అధర్మం ఉందో తీసేయాలి. అది ఎండోమెంట్ కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్పుడు ఆవు కోసం రక్షణ జరుగుతుంది. ప్రతి దేవాలయం దగ్గర ఆవు యొక్క కేంద్రం యొక్క విశేషాలు ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి రాగానే అరటి పనులు పెడుతున్నారు, పువ్వులు పెడుతున్నారు, పులిహోర పెడుతున్నారు. పెట్టొద్దని ఎంతమందికి చెప్తాడు ఆయన? చెప్పి చెప్పి ఆయన తెల్లగా అయిపోయింది గడ్డం అంతా. ఎట్లా చెప్పాలి? ఇది ఆవు ఏం పెట్టాలో ఇప్పుడు హిందువులకు తెలవాలి ఫస్ట్. కానీ మిగిలిపోయిన అన్ని తీసుకొచ్చి దానికి పెడితే ఆవులు కాదు, ఏ జంతువు అయినా దానికి అడిగించుకునే గుణము మెల్లమెల్లగా ఉంటుంది. వెంటనే గరం మనం ఉడికించుకుని తినేది అరుగుతలేదు మనకు గుడాలు. అది దానికి పెడితే ఎట్లా? అది కేవలం గడ్డి తిని సాయంత్రం ఎవరేసేటువంటి స్థితిలో ఉంటుంది. దానికి అటువంటి పదార్థాలే పెట్టాలి. ఇది హిందువులకు ఒక బోర్డు గుడి దగ్గర ఉండాలి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అని పెట్టాలి. రెండో విషయాలు, నిజంగా సింహవాహిని అంటే ఈరోజు ప్రపంచంలోనే లాల్ దర్వాజా అమ్మవారి బోనాలంటే చాలా ప్రశస్తమైన స్థానం అది. అందులో ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా మీరందరూ ఒక కుటుంబం లాగా కలిసి వెళ్ళి అక్కడ చాలా మహత్తరమైన కార్యక్రమము ఢిల్లీలో కూడా మీరు చేస్తారు. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారి ఢిల్లీలో కార్యక్రమం చేసినప్పుడు అక్కడ గోవును కూడా ప్రాముఖ్యత పెంచే విధంగా ఈసారి దాంట్లో మీరు గోవును కూడా ఏర్పాటు చేయండి అన్న స్వామి. అవసరం వస్తే ఢిల్లీలో మీకు గోవు కావాలన్నా కానీ నేను అక్కడ అరేంజ్మెంట్ చేపిస్తా. అక్కడ అంటే మన ట్రెడిషన్స్ ఏంటనేది మీరు చూపిస్తారు కాబట్టి ఢిల్లీలో కూడా గోవు పూజ అనేది చాలా ప్రత్యేకం. ఈ అమ్మ ఎంత గొప్పదంటే ఈ మోపురంలో సూర్యకేతు నాని ఉంటుంది. చాలా మందికి ఆవంట తెలియదు, దౌర్భాగ్యం బాధ అనిపిస్తుంది. దేశీవాళి ఆవుకు ఇట్లా ఒక మోపురం ఉంటుంది, కింద గంగడోలు ఉంటుంది. ఇదే మన దేశీవాళి ఆవు. ఎప్పుడైతే ఇక్కడ సూర్యకేతు నాది పైన ఇక్కడ సూర్యకేతు కిరణాలు పడ్డాయి అనుకో, ఈ ఆవులో ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఈ ఆవు పాలు బంగారు వర్ణంలో ఉంటాయి. తల్లి లేకపోయిన పిల్లలకు ఒక రోజు బిడ్డకు కూడా ఈ ఆవు పాలే ఇస్తాం. ఈ ఆవు పాలు ఎప్పుడు వేడి కావు. చాలా మంది ఆవు పాలు వేడి అంటారు. నిజంగా ఆవు పాలు వేడైతే ఒకరోజు పసిగందుకు మనం ఈ ఆవు పాలు ఎందుకు ఇస్తాం? ఎందుకు బర్రె పాలు ఇయ్యరు, పాకెట్ పాలు ఇయ్యరు? ఈ ఆవు అంత శ్రేష్టమైనది. ప్రపంచంలో మానవుడికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవు లేకపోతే మనందరం లేవు. చాలా మందికి ఒక విషయం చెప్తా, భగత్ సింగ్ పుట్టాలి, వివేకానంద పుట్టాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాలి. కానీ మన ఇంట్లో మాత్రం పుట్టద్దు, మన పక్కోటి ఇంట్లో పుట్టాలి. ఇది ఎక్కడ న్యాయం స్వామి? నీ కొడుకును, నీ బిడ్డను నువ్వు ఈ ధర్మం కోసం పనిచేయాలి. నీ ధర్మం కోసం పనికిరాని నీ శరీరం ఎందుకు? నీ ధర్మం కోసం పనికిరాని నువ్వు సంపాదించిన డబ్బులు ఎందుకు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ అమ్మ ఎంత వేదన పడుతుందంటే, హిందూ ధర్మం కాపాడాలంటే ఈ గోవు, సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలంటే ఈ గోవు. ఈ గోవు ఏం పాపం చేసింది? మనకేమో గృహప్రవేశానికి మాత్రం గోవు కావాలి. ఈ బతికుండగానే ఈ గోవుని ఇంత కిరాతకంగా చంపుతున్నారు. భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో కూడా రాసిపెట్టారు ఈ గోవు హత్యలు చేయొద్దని. రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగాన్ని, చట్టాలను ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యం ఉన్నది. దీనిపై ఎవరిని నిందించాల్సిన మన బాధ్యత. మనలో చైతన్యం లేదు. ఈ చైతన్యం తేవాలనే నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఊరూరు వాడవాడ ప్రచారం చేసుకుంటూ భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇది నా బాధ్యత, నా కుటుంబం బాగుండాలని చేసిన మహాయజ్ఞం ఇది, నా కూతురు బాగుండాలని చేసిన మహాయజ్ఞం ఇది, నా సమాజం బాగుండాలని చేసిన మహాయజ్ఞం ఇది,
నా రాష్ట్రం బాగుండాలని, నా దేశం బాగుండాలని చేసిన మహాయజ్ఞం ఇది. ఆవుకు మనకేం సంబంధం ఉంది? ఈ భూమి రామాయణ మహాభారత కాలం నుంచి మనం ఈ భూమి పైన వ్యవసాయం చేస్తున్నాం. ఒక్కసారి మీరు మరీ మీకు చెప్తాను, ఆవును ఎందుకు కాపాడాలనేది. ఈ ఆవుకు పూజా పాటలు పక్కన పెట్టండి, పూజ చేయమని చెప్తలేను. ఈ భూమి పైన మనం వ్యవసాయం చేస్తూ వచ్చాము. 1966-60లో హరిత విప్లవం పేరుతోని, గ్రీన్ రెవల్యూషన్ పేరుతోని జర్మన్ రష్యా కంపెనీలు స్టార్ట్ చేసిన యూరియా డిఏపి మన దేశానికి తీసుకురావడం జరిగింది. ఈ యూరియా డిఏపి పెస్టిసైడ్స్ వేసి ఈ భూమి పైన ఎక్కువ పంటలు ఉత్పాదక చేయాలని చెప్పేసి భూమిని ఇప్పుడు పూర్తిగా నాశనం చేయడం జరిగింది. మన పెద్దలు ఎవ్వరు కూడా ఒక టాబ్లెట్ వేసుకోలేదు, ఆరోగ్యంగా ఆనందంగా బతికారు. ప్రతి కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు ఆరోగ్యంగా బతికాయి. ఈ రోజు ప్రతి కుటుంబంలో ఒక మెడికల్ షాప్ తయారైంది. ఒక ఆయన అడిగితే నా భార్యకు బాలేదు, ఒక ఆయన అడిగితే నా తల్లికి బాలేదు, ఒక ఆయన అడిగితే నా చెల్లెకి బాలేదు, ఒక ఆయన అడిగితే నాకే బాలేదు. పేరు లేని రోగాలు, చెప్పలేని రోగాలతో బాధపడుతున్నాం. వీటికన్నిటికీ కారణం ఒకటే ఒక కారణం, ఈ ఆవు మన మధ్య లేకపోవడమే. అరే ఆవుకు పిచ్చరాయుడు, ఆవుకు మనకు రోగాలకు ఏం సంబంధం ఉన్నారు అనుకుంటారు మీరు. మీకు చెప్తున్న విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి పైన అప్పుడు వాళ్ళు ఎందుకు 100 సంవత్సరాలు బతికారు, ఇప్పుడు మనకు ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి? దీనికి కారణం ఏంటంటే అప్పట్లో ఎడ్లతో వ్యవసాయం చేస్తుండే, గోవులతో వ్యవసాయం చేస్తుండే. ప్రతి వ్యవసాయ క్షేత్రంలో గోవులు ఉంటుండే. ఎందుకు? ఈ ఆవు మూత్రము, ఆవు పేడని ఈ భూమికి ఆహారము. ఎక్కడైతే ఆవు పేడ, ఆవు మూత్రం పడుతుందో అక్కడ సూక్ష్మ జీవులు, మీరు అంటారు కదా వానపాములు, ఇట్లాంటివన్నీ మనం పంటల్లో అవి వస్తేనే మనకు ఆరోగ్యకరమైన ఆహారము. ఈ రోజు ఈ భూమి 10 ఫీట్ల మేరకు ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం 160 లక్షల హెక్టార్ల భూమి బంజరుగా మారిపోయింది. ఈ దేశం ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ. ఈ దేశం ప్రపంచానికి అన్నపూర్ణ. అలాంటి అన్నపూర్ణ పడుతుందంటే ఆవు అంటుందంట, కొడుకా నన్ను కోతాకమ్మకురా, కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అవ్వతోటే అన్నమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని, ముట్టి కాసురముల కోసం కొట్టి చంపే వాళ్ళకిస్తవా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అల్క బీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలా సకుపోయి పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టారంట, కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టారంట, కడుపు మండి కళ్ళు రగిలి కదలలేక కన్ను మూస్తా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అందరం ఈ అమ్మ పాలు తాగి పెరిగిన వాళ్ళమే, అందరం ఈ అమ్మతో ఆడుకొని పెరిగిన వాళ్ళమే. మన పెద్దలు, మన పూర్వీకులందరూ ఏం పాపం చేసినారు? ప్రపంచంలో ఏ ప్రాణిని కూడా ఇంత ఘోరంగా చంపరంట. ఇలా చంపుతారయ్యా ఈ అవునంటే, పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్లు పోస్తారంట, కింద పడ్డ నన్ను మిషిని మీద యాలాడేస్తారంట, ప్రాణముండగానే తేలు ఒలిచి కూడా తీస్తారంట, ప్రాణముండగానే తేలు ఒలిచి కూడా తీస్తారంట, సగము గొంతు కోసి మందు రక్తము మందులలో వేస్తారంట, కొడుకా నన్ను కోతాకమ్మకురా. ఈ అమ్మ పనికిరాని గడ్డి తిని మనకు పనికొచ్చే పాలు పంచగవ్యాలు ఇస్తుంది. ఈ అమ్మ మనకు అవసరం లేని గడ్డి తిని. అలాంటి అమ్మ ఇంత నరకయాతను అనుభవిస్తుంది. ఇలాంటి అమ్మను నేనేమంటున్నా అంటే, ఈ అమ్మ లేకపోతే మనం లేము. ఎందుకంటే ఇందాకనే చెప్పాను, ఈ భూమికి మనకున్న
ఆవు పేడేస్తే ఈ భూమిలో సూక్ష్మజీవులు వస్తాయి. అప్పుడే మనం ఆరోగ్యకరమైన పంటలు తింటే మనం అందరం ఆరోగ్యంగా బతుకుతాం. మీరు 100 కోట్లు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఈరోజు మీ అందరికీ తెలుసు మనం కడుపు నిండా అన్నం తింటున్నాం, డబ్బులున్నాయి, కాజులు, పిస్తాలు, బాదం ఎన్నో రకాలుగా తింటున్నాం. కానీ ఎవరిలోనైనా ఇమ్యూనిటీ పవర్ ఉందా, శక్తి ఉందా? ఎన్ని గంటలు పని చేస్తున్నాం మనం? ఒక్కొక్క తల్లి ఇలాంటి ఆడపిల్లలకు ఈరోజు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే 2 నెలలు ఎగిరిపోతున్నారు తెలియకుండా. నీ చెల్లికి క్యాన్సర్, నీ తల్లికి క్యాన్సర్, ఇంకా రాబోయే రోజులు ఇంకా పెరుగుతుంది. మనం తింటున్న ఆహారం విషరహితమైన. నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు 100 కోట్లు సంపాదించినా నీ పిల్లలు తినాలంటే మీ పిల్లలు బతికుండాలి ఆరోగ్యంగా. ఒకసారి ఆలోచించండి. మీకైతే పొలం ఉంటే, ఎవరికైనా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న పొలం ఉంటే, ఆ 1 ఎకరంలో ఆవు మూత్రం, ఆవు పేర, ఎటువంటి క్రిమి సంహారక మందులు, పురుగుల మందులు వేయకుండా ఆ పంటలు పండించుకొని నీ కుటుంబాన్ని బాగుపరచుకోండి. ఇది సైన్స్ నేను చెప్పేది. మీ పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు మనం 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతికాము. వచ్చే తరము నీ మనవరాలు రేపు బతకలేని పరిస్థితిలో ఏర్పడతారు. ఈ రోగాల వల్ల ఇంకా రోగాలు వస్తాయి. కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు, కరోనాలో ఎంతో మంది ఆక్సిజన్ కోసం వెంపర్లాడి ఆక్సిజన్ ఇచ్చే గోమాతను పక్కకు పెట్టి ఎంతో మంది చనిపోయారు. గోశాలలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరికి ఏమి ఇబ్బంది జరగలేదు. ఇది నిజంగమైన విషయం చెప్తున్నారు. అందుకు ఇలాంటి గోవులు ఉంటే మనందరం బాగుంటారు. నిజంగా మీరు ఆవులు పెంచుకోలేని పరిస్థితి ఉంటే ఇంకా రోగాలు వస్తాయి. కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు, కరోనాలో ఎంతో మంది ఆక్సిజన్ కోసం వెంపర్లాడి ఆక్సిజన్ ఇచ్చే గోమాతను పక్కకు పెట్టి ఎంతో మంది చనిపోయారు. గోశాలలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరికి ఏమి ఇబ్బంది జరగలేదు. ఇది నిజంగమైన విషయం చెప్తున్నారు. అందుకు ఇలాంటి గోవులు ఉంటే మనందరం బాగుంటారు. నిజంగా మీరు ఆవులు పెంచుకోలేని పరిస్థితి ఉంటే కుటుంబం బాగుంటది. ఆవు మూత్రం, ఆవు పేరుతోని ఎన్నో రకాల సబ్బులు, ప్రొడక్ట్స్ చేస్తున్నారు. అలాంటివి వాడండి. ఈ ఆవులకు డిమాండ్ ఏర్పడతాయి. గో ఆధారిత వ్యవసాయంతో చేసిన బియ్యము ఆరోగ్యకరంగా ఉంటాయి. మీరు తెచ్చుకోండి అలాంటి బియ్యము, అలాంటి నూనెలు వాడండి. ఈ ఆవు పేరుతో పండించిన పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. పాలకూర, అమ్మ టమాటా కూర ఉంటే పక్కింట్ల వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు వాసన వస్తుంది. ఇక్కడన్నా ఉందా? కోటి విద్యలు కూటి కొరకు అంటారు. అలాంటి కూడు మనకు సరైన కూడు దొరుకుతలేదు కాబట్టి మనకి ఈ రోగాలు. నేను మీ అందరికీ ఈరోజు బాలకృష్ణ గురుస్వామి ఏదో వచ్చిండు, సన్మానం చేసినాం, పంపించినామా కాదు. నాకు ఈ సన్మానాలు, సత్కారాలు కాదు స్వామి. మీ కుటుంబం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఆవును కాపాడడం, ఈ ధర్మాన్ని కాపాడడం మన బాధ్యత. మనకి ఏ దేశం లేదు. ఇప్పటికే 800 సంవత్సరాలు బానిసలుగా మొగలాయిలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలించారు. మనలో ఐక్యత లేదు. నీదో పార్టీ, నాదో పార్టీ, నీదో కులం, నాదో కులం, ఎన్ని రోజులు కులాల కుంపటి. అందుకే 10,000 మందితో వచ్చిన బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు మనం పరిపాలించాడు. మనలో ఐక్యత లేనందుకు. ఈ గల్లీకి ఒక బ్యాచ్, ఆ గల్లీకి ఒక బ్యాచ్, ఆ గల్లీకి ఒక బ్యాచ్. ఒక్కసారి ఆలోచించండి స్వామి. ఈ బ్యాచ్లు పెట్టుకొని రేపు మీ పిల్లలు బానిసలుగా మారుతారు. మన మధ్యలో ఉన్న కల్మశాల వల్ల వచ్చే తరము వాళ్ళు యువన్ చేతి కింద మళ్ళా ఇలాంటి పాలన వస్తుంది. ఈ మన వాళ్ళు కూడా ఎక్కడో మత మార్పులు చేయడం జరుగుతుంది. మన పిల్లల బతుకులు మీ అందరికి తెలుసు. లవ్ జిహాద్లని అవ్వని ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారు మన దేశం మీద. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకెందుకులే, మన ఇల్లు మాత్రం బాగుందని మీరు అనుకున్నంత కాలం ఇంత ధర్మకార్యం అయితే, ఎక్కడ ధర్మకార్యం అయితే అక్కడ మీరు సపోర్ట్ చేయండి. మీ బాధ్యత. ఈరోజు పాత బస్తీ అంటే అందరికి తెలుసు. భారతదేశానికి యావత్ దేశాలు తెలుసు పాత బస్సులో ఎంత ఐక్యంగా ఉంటామో. అలాంటి ఐక్యత ఇప్పుడు కొరబడింది. మళ్ళా మనం అలాంటి ఐక్యత తీసుకురావాలి. మనందరం కులాల పేరు మీద మనమందరం అలాంటి కొట్లాడుకోకుండా పార్టీలు, ప్రతి ఇంట్లో 4 రకాల పార్టీలు ఉన్నారు. అయ్యా, నీ పార్టీ వివరాల తర్వాత చూసుకో. ఫస్ట్ నీ ధర్మాన్ని రక్షించు. నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను నీ ధర్మం రక్షిస్తుంది. నీ పిల్లలు బాగుంటారు. ఎప్పుడైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించరు, ఈయన నా పార్టీ, నీ పార్టీ అని ఎవరు ఆలోచించరు. అలాంటి దౌర్భాగ్యం రానేకండి. నేను ఫ్యూచర్ చెప్తున్నాను. ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకొని, సమయం చాలా తక్కువగా ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి మీకు చేతులు జోడించి ఈ ధర్మాన్ని, ఈ గోవును, మన పిల్లలను, మన భవిష్యత్తును, మన దేశాన్ని కాపాడాలి.